పాలల్లో ఉండే కొవ్వు, పాలల్లో ఉండే పోషకాలన్నీ ఆ పన్నీర్ మొక్కల్లా గడ్డకడతాయి అన్నమాట. అందుకని పాలల్లో ఉండే ఎక్కువ పర్సెంట్ వాటర్ అంతా పోతుంది, పాలల్లో ఉండే కాన్సన్ట్రేటెడ్ మ్యాటర్ అంతా ముక్కలుగా వచ్చేసి, అంటే చూడండి వెన్నపూస ఎంత ఉంటుంది కానీ నెయ్యి చూడండి ఎంత ఉంటుంది. అందులో ఉండే నీటంతటిని మనం మరిగించేసాం, అందుకని నీరంతా ఆవిరైపోయింది. వెన్నపూసను కాసినప్పుడు చూడండి ఇంత వెన్నపూస వేస్తే ఇంత నెయ్యి వస్తుంది. అంతా పోయి పాలల్లో ఉండే ఆ వెన్నలో ఉండే కొవ్వు మాత్రం మిగులుతుంది అన్నమాట. అలాగే పాలల్లో ఉండే కొవ్వు, పాలల్లో ఉండే పోషకాలు, సాల్ట్స్, ఇవన్నీ పన్నీరు ముక్కలు అన్నమాట. అందుకని నీటి శాతం తగ్గేసరికి ఆ పాలల్లో ఉండే కమ్మదనం అంతా కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉంది. అందుకని పన్నీర్కి అంత కమ్మదనం ఉంటుందన్నమాట. అందుకని స్పెషల్ ఐటమ్స్ లాగా పన్నీర్తో చాలా ఐటమ్ చేసుకుని స్నాక్స్ కానీ మరి కర్రీ